తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం, తృతీయంలో శని, అలాగే కొన్ని రోజుల పాటు షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం, కొన్ని రోజులు సప్తమ గ్రహ సంచారం, సప్తమ స్థాన సంచారం, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం. ఈ విషయానికి వెళ్తే మకర రాశి వారికి మధ్యస్థంగా ఉండేటువంటి పరిస్థితి. అంత గొప్పగా ఉందని చెప్పడానికి లేదు, ఘోరంగా ఉందని చెప్పడానికి లేదు. అలా జూన్ వరకు కొంతవరకు కష్టాలు పడుతూ ఉంటారు. జూన్ తర్వాత కొంత సానుకూలత పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి. దీంతో రాహువు కావచ్చు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కావచ్చు, రెండు కూడాను ఆరోగ్యాన్ని ఎక్కువగా కాపాడుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాయి. దీంతో వీళ్ళకి ఖర్చు అంటే ఏదైనా ఉందంటే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం, డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం, అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా కొంచెం భయాందోళనకు గురి చేయటం, హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం, తద్వారా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం రావటం, తద్వారా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి రావటం. ఆదాయం ఖర్చు ఒకలాగుంటే బాగానే ఉంటుంది, మించిన ఖర్చులు ఉంటే కష్టమైపోతుంది కాబట్టి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఏదేమైనా ఎట్టకేలకి ఈ సంవత్సరాంతంలో చేసిన అప్పులు కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఆర్థికంగా బాగానే పుంజుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో అందరి వాతావరణం అంతా కూడా సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యంగా మాతృవర్గం అంటే తల్లిగారు తరఫు నుంచి వచ్చేటువంటి సమస్యలు, అంతకుముందు ఉన్న కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయి అందరూ సామరస్యంగా చక్కగా కూర్చొని సంతోషంగా మాట్లాడుకునేటువంటి విధంగా కుటుంబ వాతావరణం ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శత్రువులు కూడా మిత్రులుగా మారబోతున్నారు. ఎవరైతే శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న వరకు ఇప్పుడు వాళ్ళు మిత్రులుగా మారి వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే గురుగారు, ఈ రాశి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది? విద్యార్థులకు కూడా మంచి కాలం నాన్న. కొంచెం కాకపోతే కష్టపడాలి. కష్టపడకుండా అయితే ఏది రాదు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా కష్టపడ్డారనుకోండి మంచి ఫలితం పొందేటువంటి అవకాశం ఉంటుంది, మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కాదు కానీ ఉన్న చోటనే ఆర్థికంగా పుంజుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. స్థానచలనం కనపడలేదు కానీ ఉన్న చోటనే ఉద్యోగం చేస్తారు. అంటే ప్రమోషన్ ఉన్న చోట కాస్త ముందుకు మంచి స్థానానికి వెళ్ళటం, ఆర్థికంగా జీతాలు పెరగడం, మంచి వ్యవహారం బాగుంటుంది. వీళ్ళకి అధికారులు మనలు బాగుంటాయి. చుట్టూ సహాయ సహకారాలు, వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయ సహకారాలు బాగుంటాయి. దాంతోపాటుగా వీళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రం జాగ్రత్తగా, అంటే కొంతమందితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడేటువంటి మాట ఉంటుంది కదా, మాట వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. గర్వం అన్ని చోట్ల మనం ప్రదర్శించకూడదు నాన్న. గర్వం ఉండకూడదు, ఉన్నా అన్ని చోట్ల ప్రదర్శించకూడదు. కానీ వీళ్ళ మాట కొంచెం వీళ్ళకి ప్రమాదానికి గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం మాట పొదుపుగా ఉండడం అనేటువంటిది మంచిది. అలాగే నూతన వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఈ సంవత్సరం వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందా గురుగారు? నూతన వ్యాపారం జూన్ తర్వాత ప్రారంభిస్తే మంచి ఆదాయం ఉంటుంది. జూన్ లోపల వద్దని చెప్తాను. కొత్త వ్యాపారాలు, కొత్త పనులు ఏవైనా ప్రారంభించాలనుకున్నా, ఇంటికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడాను మకర రాశి వాళ్ళు జూన్ తర్వాత కనుక ఏదైతే ప్రారంభిస్తారో తద్వారా ఎక్కడ మధ్యలో బ్రేక్ రాకుండా ముందుకు వెళ్తాయి, మంచి వృద్ధి పొందుతాయి. ఇప్పుడు నిజంగా ఒక ఇల్లు ప్రారంభిస్తాను జూన్ తర్వాత, ఒక ఫ్లోర్తో కట్టుకుందాం అనుకుంటారు కానీ అనుకోకుండానే సెకండ్ ఫ్లోర్ కూడా కట్టుకునేంత స్తోమత వీళ్ళకి భగవంతుడి గ్రహ సంచారం వల్ల కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? వివాహం కానిటువంటి వారికి జూన్ తర్వాత తప్పనిసరిగా వివాహం అవుతుంది. కాకపోతే వివాహానికి ముందుగా 1-2 సార్లు ఆలోచించుకొని స్టెప్ వేయండి. మీకు మధ్యవర్తుల ద్వారా వచ్చేటువంటి సంబంధాలు, వాళ్ళు చెప్పేటువంటి కొన్ని అబద్ధాల మాటల వల్ల మీరు నమ్మి కొంత మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏదో బంధం విడిపోతుందని చెప్పను కానీ ఏదైనా వివాహం అయిన తర్వాత కొన్ని నిజాలు తెలిస్తే బాధేస్తూ ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ముందుగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయడం అనేటువంటిది మంచి పని. అలాగే సంతాన విషయంలో కూడా జూన్, జూలై ఆ సమయాల్లో శుభవార్త వినడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది నాన్న. అంటే
కలిగేటువంటి సంతానం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. వీళ్ళకి సంతానం కలిగేటువంటి సమయంలో ఆడవాళ్ళకి ఏదైతే అనారోగ్యాలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అవి కూడా లేకుండా ఆరోగ్యవంతులుగా తల్లులు కూడా ఉంటారు. పుట్టబోయేటువంటి పిల్లలు కూడా తప్పనిసరిగా ఆరోగ్యవంతంగా ఉంటారు. అలాగే రుణ బాధలు, కుటుంబ గొడవలు ఉన్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? రుణ బాధలు తొలగిపోతాయి. చెప్పే కదా, అప్పులు తీర్చుకున్నంత తీర్చుకొని మరలా దాచుకోవడానికి కావాల్సినంత సొమ్ము చక్కగా సంపాదిస్తారు. దాంతోపాటుగా ఇక్కడ డబ్బు వచ్చింది, గర్వం పెరగకూడదు. ఇది ఒక్కటి మాత్రం, గర్వం తలకెక్కిందా మనం నేల మీద కూర్చుంటాం. కాబట్టి గర్వం ఎప్పుడు తలకెక్కకుండా మాట్లాడేటువంటి మాట, ప్రతి మాట పొదుపుతో మాట్లాడాలి. మనకంటే చిన్న వాళ్ళతో కూడా మనం గౌరవించే మాట్లాడాలి. మనకంటే చిన్నవాళ్ళు కదా, ఒరే అరే అని పిలుస్తూ ఉంటాం. ఉన్న విషయం ఏదైతే నిజంగానే కొంతమందికి నడవంతరపు సీర అంటే నాన్న, నడవంతరపు సీర వస్తే చింతకాయని చూసి ఇదేం కాయ వంకరగా టెంకరగా ఉందంటారట. అంటే ఆ సిరి వచ్చినప్పుడు అహం నెత్తికెక్కుతుంది. అలా నెత్తికెక్కకుండా ఎవరైతే భూమి మీద నిలబడి మాట్లాడతారో వాళ్ళు తప్పనిసరిగా భూమి మీద ఎప్పటికీ నూకునుండే మర్యాదగా ఉంటుంది. వాళ్ళ జీవితం కూడా సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి చేసేటువంటి దాంట్లో డబ్బులు వచ్చినా అహాన్ని మాత్రం పెంచుకోవద్దని చెప్తాను. అలాగే మకర రాశి కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? సినీ పరిశ్రమ వాళ్ళకి వీళ్ళకి కూడా కొంచెం చెబుతున్నారు, ఇందాక చెప్పిన మాట వీళ్ళకి కూడా వర్తిస్తుంది. కొంచెం అహంకారం పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త. అంత అహంకారం అనేటువంటిది పనికిరాదు. అహాన్ని తగ్గించుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. అవకాశాలు వస్తాయి. మంచి అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు కూడాను మన సత్ప్రవర్తనే మనకి డబ్బుని, పేరుని, రెంట్ని తెచ్చిపెడుతుంది. ప్రవర్తన లేకుండా డబ్బు ఒక్కటే ఉన్నా ఉపయోగం లేదు. ప్రవర్తన ఒక్కటే ఉండి డబ్బు లేకపోయినా పెద్ద ఉపయోగం లేదు. సత్ప్రవర్తన మంచి ధనాన్ని తెచ్చిపెడుతుంది. ధనం వచ్చిన తర్వాత కూడా సత్ప్రవర్తనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు కలకాలం ఎక్కువగా మంచి పేరు తెచ్చుకుంటారు. కాబట్టి అహాన్ని పెంచుకోకుండా ముందుకు వెళ్తే మంచి ఛాన్సులు వస్తాయి. దీన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉందని చెప్తాను. గురుగారు, మీరు మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మకర రాశి వాళ్ళకి ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులు, బెల్లం మెత్తగా దంచి ఆవుకి తీసుకెళ్ళి పెడతాయి. గోమాతకి తీసుకెళ్ళి నల్ల నువ్వులు, బెల్లం ఒక 50 గ్రాములు మళ్ళీ ఎక్కువ పెడితే మళ్ళీ వాతం చేస్తుంది వాటికి కూడా. కాబట్టి నిజం నాన్న, వేడి చేస్తుంది. అవి తిన్నటువంటి వాటి వల్లనే కదా పాలు ఇచ్చేది, దూడలకు కూడా ఇది వచ్చేది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కొద్దిగా బెల్లం, కొద్దిగా నల్ల నువ్వులు మెత్తగా దంచండి, చిన్న చిన్న రోల్స్ చేయండి, గోమాతకి పెట్టండి. దాంతోపాటుగా గడ్డికి, అంటే గ్రాసం అంటాం దాన్ని, గడ్డి అని వాడుక భాషలో చెబితే అర్థమవుతుందని చెప్తున్నాను నేను. ఆ గ్రాసానికి ఏదైనా దక్షిణ కూడా గోశాలకు ఇచ్చేసి నమస్కారం చేసుకొని రండి. తప్పనిసరిగా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి